మర్నాడు మునసబు గారి మండువా ఇంట్లో నా గురించి సభ ఏర్పాటు అయింది. కర్ణం గారు, ఊరిలో ఇంకా 4-5 పెద్దలు వచ్చారు. నాకు మావయ్య అని చెబుతున్న ఆ గుబురుగడ్డం మనిషి కూడా వచ్చి కూర్చున్నాడు. భీమయ్య తాత నాకు పూజారి గారి మూగభార్య చేత జడ వేయించి, వాళ్ళ పిల్ల పరికిని జాకెట్టు తొడిగించి నన్ను ఎత్తుకుని ఆ ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ కూర్చోబెట్టి నా వెనుక చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు. నా గురించి తర్క వితర్కాలు మొదలైనాయి. నేను భీమయ్య తాత ముందే చెప్పి ఉంచినట్టుగా అక్షరాలా పాటిస్తూ మాట్లాడకుండా వారి మాటలు శ్రద్ధగా వినసాగాను. మునసబు గారు ఆయనతో అన్నాడు, ఏమయ్యా సత్యం, మీ మేనకోడలిని నువ్వు ఇంట్లో అట్టిపెట్టుకోవటానికి ఏమిటి అభ్యంతరం? అది కులం చెడిన దాని కూతురు. మా వంశం నిప్పు కడిగే ఆచార నిష్టగలది. ఎప్పుడైతే ఆ దరిద్రపు ముఖంది మా ఇల్లు వదిలి వాడితో వెళ్ళిందో అప్పుడే మాకు దానికి సంబంధం తెగిపోయింది. ఈ పిల్లని ఇంట్లో ఉంచుకోవలసిన అవసరం నాకు లేదు. ముఖం గంటు పెట్టుకుని అన్నాడు. కర్ణం గారు అన్నాడు, సత్యం పంతులు, అంత మాట అనుకు. ఎంతైనా లక్ష్మి నీ తోడబుట్టువు. తెలుసో తెలియకో దారి తప్పింది. మీ ఇంటి గౌరవానికి కళంకమే తెచ్చిందనుకో. నీ బాధ మాకు తెలియనిదేమీ కాదు. ఆ మనిషి పోయిందిగా, మీ స్పర్ధలు ఆమెతోనే పోనీయి. ఈ పిల్ల ముక్కుపచ్చలారని పిల్ల. మగపిల్లాడైతే ఎక్కడో అక్కడ పెరిగేవాడు. ఆడపిల్ల కాస్త ఆశ్రయమిస్తే పెరిగి పెద్దదవుతుంది. ఎవరో ఒక అయ్యని చూసి చేతిలో పెడితే ఆ పిల్ల బ్రతుకు తనే బ్రతుకుతుంది అంటూ నచ్చ చెప్పపోయాడు. మీరెన్నైనా చెప్పండి, ఆ పిల్లని నేను నా ఇంట్లో అట్టి పెట్టుకోను. దారైపోయే తద్దినాన్ని ఇంట్లో పెట్టుకునే తెలివి తక్కువ వాడిని కాదు అన్నాడు ఖచ్చితంగా. సత్యం బాధ మనం వినాలి మరి. ఆ పిల్లని అట్టి పెట్టుకోవటం సత్యం భార్యకి సుతరాము ఇష్టం లేదు. ఆవిడ నోరు మీకు తెలుసుగా అన్నాడు ఒక ఆయన. కర్ణం గారు మందలింపుగా చూశారు. ఇదిగో రెడ్డి, నువ్వు సత్యం తాగుడు స్నేహితులు. అందుకని నువ్వు అలా చెబుతున్నావు. ఈ తీర్పుకి కూర్చోవటంలో నువ్వు వద్దని నేను మొదటే మునసబు గారికి చెప్పాను అన్నాడు. అదేంటండి, నేను స్నేహితుడిగా పక్షపాతం చూపించటం లేదు. న్యాయం మాట్లాడుతున్నాను. అతని బాధ కూడా ఆలోచించాలి. ఏం, ఆ లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో అందరూ అతన్ని చూసి గేలి చేయలేదు. ఆ బాధ అతను మర్చిపోయినా భార్య మర్చిపోతుందా? ఈ గుంట కోసం ఆ భార్యాభర్తల్ని పోట్లాడుకోమంటారా? నిలదీసినట్టు అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ పిల్లని ఏం చేయటం మరి అన్నాడు రెడ్డిగారు. ఏముంది, ఏ అనాథ శరణాలయంలోనో చేర్చటమే. రామరామ, లక్ష్మి వలన మనందరికీ అంతో ఇంతో ఉపకారమే జరిగింది. మన పిల్లలందరికీ చదువులు చెప్పింది. మన ఆడవాళ్ళకి పురిటి సమయంలో ఎంత సాయం చేసింది. లక్ష్మి ఈ కులభేదం పెట్టుకుంటే మనకి ఆ సాయం చేసేదా? లక్ష్మిని మనం ఆదుకోలేకపోయాం. ఈ పెళ్లికి అయినా ఏదైనా చేయగలిగితే మీరు ఇంట్లో అట్టి పెట్టుకోండి ఒక ఆయన అన్నాడు. నా భార్య బ్రతికి ఉంటే తప్పకుండా అలాగే చేసేవాడిని. నేనా ఒంట్లో బాగుండని వాడిని. నా కొడుకు కోడలి దయాధర్మాల మీద బ్రతుకుతున్నాను అన్నాడాయన. రెడ్డిగారు, పోనీ మీకు పిల్లలు లేరుగా, పెంచుకోరాదా అన్నాడు మునసబు గారు. నేనా? నాకు అభ్యంతరం లేదు. కానీ నా భార్య తమ్ముడి కొడుకుని దత్తు తెచ్చుకుందామని అనుకుంటుంది అన్నాడాయన. కర్ణం గారు భీమయ్య తాత వైపు చూశారు. భీమయ్య, ఏం చేయటం? ఇక ఆ పిల్లని ఏ అనాథ శరణాలయంలోనూ చేర్పించక తప్పదు అన్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదండి. నేను చచ్చే వరకు ఈ పిల్ల నా కళ్ళెదురుగా ఉండాల్సిందే. ఎక్కడుంచుతావురా నువ్వు? ఆడపిల్లని పెంచటం అంటే మాటలా? ఇంత బాధ్యత ఆ పిల్లని ఇష్టంగా చూసేవాళ్ల దగ్గర ఉంచాలి అన్నారాయన మందలింపుగా. ఇంతలో అక్కడికి ఒక దాసీలాంటి ఆడది వచ్చింది. ఏమిటి వీరమ్మ, ఇటు వచ్చావు? కర్ణం గారు అడిగారు. వీరమ్మ ఒక చీటీ ఆయనకి ఇచ్చింది. తర్వాత తలెత్తి చూస్తూ ఈ ఉత్తరం పంకజం రాసి పంపించింది. ఆ పేరు వినగానే అందరూ తలెత్తి చూశారు. మునసబు గారు మాత్రం తలదించుకున్నారు. కర్ణం గారు చదివి వినిపించారు. పెద్దలందరికీ నమస్కారాలు. సత్యం గారు లక్ష్మీ కూతురిని ఇంట్లోకి రానియటానికి ఇష్టపడటం లేదని విన్నాను. మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే నేను ఆ పిల్లని పెంచుకుంటాను. నమస్కారాలతో పంకజం. ఆయన చదివి వినిపించి తన పని ముగిసినట్టుగా అందరి అభిప్రాయాల కోసం వేచి చూస్తున్నట్టు అందరి ముఖాలు చూడసాగారు. అందరూ మునసబు గారి ముఖం చూస్తుండిపోయారు. ఆయన కిందికి చూస్తూ ఉండిపోయారు. మునసబు గారు, ఏమంటారు అన్నాడు కర్ణం గారు. ఆయన తల ఎత్తారు. గంభీరంగా చూస్తూ, నేను అనేదేముంది, పిల్లని పెంచుకునేది ఆవిడ. ఆవిడ ఆ పిల్ల బాధ్యత వహిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. ఇచ్చేయండి, నాకు పనుంది, వస్తాను. ఆయన చటుక్కున అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అందరూ ముఖాలు చూసుకున్నారు. కర్ణం గారు భీమయ్య తాతని చూస్తూ, పంకజం ఈ పిల్లని పెంచుకుంటుందట అన్నాడు. భీమయ్య తాత వెంటనే సంతోషంతో సరే అనలేదు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత సరే కానియండి అన్నాడు. వీరమ్మ అక్కడే నిలబడింది. వీరమ్మ, ఆ పిల్లని తీసుకువెళ్ళు అన్నాడు కర్ణం గారు. సత్యం లేచి వెళ్ళిపోతున్నాడు.
మిగతా అందరూ పని అయిపోయినట్టు లేస్తున్నారు. భీమయ్య తాత అన్నాడు. కర్ణం గారు, మరొక్క మాట కూడా ఈ పెద్ద మనుషుల ముందే తేలిపోవాలి. సత్యం గారిని కాస్త ఆగమనండి అన్నాడు. సత్యం ఆగి తిరిగి చూశాడు. భీమయ్య తాత అన్నాడు. కర్ణం గారు, నేను చేస్తున్న 2 ఎకరాల మాగాణిలో ఇక నుంచి ఒక్క గింజ కూడా సత్యం గారికి ఇవ్వను. ఈ అమ్మాయి ఎక్కడుంటే ఎవరు పెంచితే వారికే ఇస్తాను అన్నాడు. సత్యం చివ్వున ముందుకు వచ్చాడు చేయి ఎత్తుతూ. ఖబర్దార్, అట్టే పేలావంటే పళ్ళు రాలుగొట్టేస్తాను, జాగ్రత్త. పానకంలో పొడకలా తయారయ్యావు. నిన్నటి నుంచి చూస్తున్నాను. ఆ పిల్లని చంకనేసుకుని ఊరంతా నానా గోల చేస్తున్నావు. తీర్పులు గీర్పులు అంటూ ఈ తతంగమంతా పెట్టావు. పొలం ఎవడబ్బు సొమ్ము అనుకుంటున్నావరా? లక్ష్మమ్మ గారి అమ్మమ్మ గారి సొమ్మండి. ఆవిడేగా అమ్మాయి గారి పేరు మీద దాన విక్రయాది సర్వాధికారాలు ఇస్తూ వ్రాసి ఇచ్చారు. పొలం ఆవిడిది కాబట్టి ఊరుకున్నారు. లేకపోతే ఈ పాటికి మీరో మీ నాన్నగారు అమ్మి వేసేవారు కదా. నోరు ముయ్యరగాడిదా, మా ఇంటి చాకలివి. నీ హద్దేమిటో తెలుసుకో, లేకపోతే ఇప్పుడే పళ్ళు రాల్తాయి. మీదకి వెళ్ళాడు. మాటలు రానీకండి, జాగ్రత్త. ఇంతవరకు ఆ అమ్మాయి గారి అన్నగారు కదా అని ఊరుకున్నాను. ఆ బంధుత్వం లేదని మీరే రుజువు చేశారు. చూశారా వాడి మాట? సత్యం కర్ణం గారితో అన్నాడు. భీమయ్య ఊరుకో, సత్యం ఊరుకో, ఆయన సర్దారు. పొలం నువ్వు చూడనవసరం లేదు. నేను వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చుకుంటాను అరిచాడు సత్యం. పొలం గట్టు మీద కాలు ఎవరు పెడతారో రమ్మనమనండి, కాళ్ళు విరక్కొట్టేస్తాను అన్నాడు భీముడు. అబ్బా, సత్యం ఇప్పటికి ఊరుకో, తర్వాత దాని సంగతి చూద్దాం అన్నాడు రెడ్డిగారు. ఇంక తర్వాత చూసేదేమీ లేదండి. ఇంతవరకు ఆ పొలం మీద హక్కుదారులు ఎవరూ లేక ధాన్యం ఈయన చేతుల్లో పోశాను. ఇక అసలు మనిషి వచ్చిందిగా, ఆయనకి నేను ఇవ్వనండి. భీముడు తెగేసినట్టు చెప్పేశాడు. అదేదో మీ ఇద్దరి బలాబలాలు చూసుకోండి అన్నాడు కర్ణం గారు. అందరూ వెళ్ళిపోయారు. రామ్మ, ఇంటికి వెళదాం అంది వీరమ్మ. నేను భీమయ్య తాత వైపు చూశాను. నేను తీసుకువస్తాను పద వీరమ్మ అన్నాడు భీమయ్య తాత. వీరమ్మ బయలుదేరింది. భీమయ్య తాత తలపాగా సరిగ్గా కట్టుకుని నన్ను ఎత్తుకుని బయలుదేరాడు. ఊరంతా దాటి ఒక కొబ్బరి తోటలోకి వచ్చాడు. అక్కడ ఆ కొబ్బరి చెట్ల మధ్య ఒక డాబా ఉంది. దానికి కుడిపక్క అరటి చెట్లు, కూరగాయల తోట ఉంది. ఎడమ పక్క పాకలో పశువులు కట్టేసి ఉన్నాయి. అక్కడంతా చెట్లు గుబురుగా ఉండటం వల్లనేమో అంతటా పచ్చగా కలకలలాడిపోతూ ఉంది. గుమ్మానికి పసుపు రంగులో లక్క పూసి ఎర్రటి బొట్టు పెట్టి ఆ జాగా అంతా ఎలా శుభ్రంగా ఉంది. భీమయ్య తాత నన్ను దించకుండానే పంకజమ్మ గారు అని కేక పెట్టాడు. ఇంట్లోంచి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ జరీ చీర కెంపు రంగుది కట్టుకుంది. మెడలో చంద్రహారం ఉంది. ముఖం కళగా ఉంది. నవ్వుతూ ఎదురు వచ్చి, భీమయ్య తీసుకువచ్చావా అంటూ నన్ను చూసి చేతులు 2 చాచి రామ్మా అంది. నేను వెళ్ళలేదు. భీమయ్య తాత మెడ కౌగిలించుకున్నాను. వెళ్ళమ్మా, ఇక నుంచి ఈమె మీ అమ్మ. నువ్వు ఇక్కడే ఉండాలి. నేను రోజు వచ్చి చూస్తాను అన్నాడు. నేను అయిష్టంగా బలవంతంగా ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆవిడ నన్ను మోచేతి దూరంలో పెట్టి ఆశాంతం చూసింది. ఆ తర్వాత పిల్ల ముత్యంలా ఉంది అంటూ నన్ను దగ్గరికి తీసుకుని 2 బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది. ఆవిడ నన్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. పెద్ద ఇల్లు, గదులు కూడా చాలా ఉన్నాయి. ఆవిడ నాకు అన్నం పెట్టింది. భీమయ్య తాతకి కూడా అరటి ఆకులో అన్నం వడ్డించింది. హాలులో కింద కూర్చుని భీమయ్య తాత తింటూ కర్ణంగారింట్లో నా గురించి ఆయన ఏడుపు, సత్యమామయ్య మాటలు, పొలం గురించి పడిన ఘర్షణ చెప్పాడు. ఆవిడ వింది. కొద్దిసేపైన తర్వాత భీమయ్య తాత వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చి, బుజ్జి, నీకు ఏం భయం లేదు, నేను సాయంత్రం వస్తాను అని వెళ్ళాడు. నేను తల ఊపాను. సాయంత్రం అయింది. నేను నిద్రపోయి లేచాను. మంచం మీద కూర్చున్న నాకు పక్క గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. నన్ను అసలు అడగాలా వద్దా? నువ్వు సరాసరి చీటీ రాసి వీరమ్మ చేత పంపిస్తే ఏమిటి దాని ఉద్దేశం? నాకు పిల్లని పెంచుకోవాలని ఉందని మీతో ఎప్పుడూ అంటూనే ఉన్నానుగా. మనకు పిల్లలు వద్దని నేను నీకు మొదటే చెప్పానుగా. అందుకేగా పిల్లలు పుట్టకుండా ఇంత జాగ్రత్త పడింది. నేను పెళ్లి అయ్యి భార్యా పిల్లలు ఉన్నవాడినని, ఇలాంటివి నాకు గిట్టవని నిన్ను ఈ ఊరు తీసుకువచ్చేటప్పుడే చెప్పానుగా. దానికి నేనేమి భిన్నంగా ప్రవర్తించలేదే. భీమయ్య ఉదయం వచ్చి ఆ పిల్ల పరిస్థితి చెప్పాడు. ఆ పిల్లకి నా అనేవాళ్ళు లేరు. నాకు పిల్లలు కావాలి. అందుకే పెంచుకోవాలని అనుకున్నాను. మీరు పిల్లలు పెంచుకోవటానికి అభ్యంతరం లేదని, ఎవరినైనా అనాథ ఆశ్రమం నుంచి తెస్తానని అన్నారుగా. వాళ్ళు అయితే ఎవరికీ తెలియదు. ఈ పిల్ల అయితే ఆ సత్యం కక్ష పట్టవచ్చు. ఆ భయం మీకు అవసరం లేదు. అవన్నీ నేను చూసుకుంటాను. ఇదే నీతో వచ్చిన చిక్కు. అంతా నా ఇష్ట ప్రకారం నడుస్తున్నట్లు ఉంటావు. మళ్ళీ నీ ఇష్టాలు కొన్ని వెలకపెడుతూ ఉంటావు. అవి మిమ్మల్ని కష్టపెట్టనివే అని నమ్మకం కలిగితేనే చేస్తాను. మీరు ఆలోచించి చూడండి. చాలించు నీ నంగనాచి వేషాలు. ముందు అడిగితే నేను కాదంటానని ఈ పని చేశావు. అబ్బెబ్బే లేదండి, మీకు చీటీ వ్రాసి పంపాను. మీరు ఇంట్లో లేరని వీరమ్మ వచ్చింది. మీరు నా ఈ ఇష్టాన్ని మన్నిస్తారనే నమ్మకంతోనే చేశాను.
ఆ స్వరం బ్రతిమిలాడుతున్నట్టుగా ఉంది. ఛీ, నోర్ముయ్, నీ మొహం చూడను నేను. ఆ పిల్లని ఈ ఇంట్లోంచి పంపించి వేస్తేనే కానీ ఈ ఇంట్లో మళ్ళీ అడుగుపెట్టను. ఆయన గది తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు. నేను ఆయనని చూశాను. ఆయన ఎవరో కాదు, మునసబు గారు. ఆవిడ మాట వినండి అని అంటూనే ఉంది. చేయి పట్టుకుని ఆపబోయింది. అతను విధులుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ అక్కడి నుంచి వచ్చి అక్కడ ఉన్న కుర్చీలో కూలబడి ఏడవసాగింది. ఇంతలో అక్కడికి వీరమ్మ వచ్చింది. అమ్మగారు, ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం? నేను మొదటే మీకు ఇది పిచ్చి ఆలోచన అని చెప్పానా అంది. వీరమ్మ, నువ్వు కూడా నన్నే అంటున్నావా? ఈయన పనులు పనులు అంటూ 10 రోజులకి ఒకసారి కనిపిస్తాడు. ఆయన వచ్చే వేళకి ఎదురు చూస్తూ కూర్చోవాలి. నాకేం తోస్తుంది చెప్పు? ఒక్కదాన్ని ఉంటే పిచ్చెక్కిపోతుంది. అసలు ఆ రాజమండ్రి నుంచి ఈయనని నమ్ముకుని రావటమే నాది పొరపాటు అయింది. అటు వృత్తిలో ఉన్నా నాకు స్వేచ్ఛే ఉండేది. ఒకరిని నమ్ముకుని ఉండటమే ఆడదానికి మంచిది అనుకుని వచ్చాను. ఆయన బాగానే చూస్తూ ఉన్నాడుగా. చాటునైనా మనం నిజం చెప్పుకోవాలి. మీకేం లోటు చేశారు? ఇల్లు కట్టి ఇచ్చారు, నౌకర్లు ఇచ్చారు, సకల భోగాలు కల్పించాడు. ఇచ్చాడు. నేను ఇవన్నీ నేను కోరుకోలేదు వీరమ్మా. ఇలా అని నాకు తెలియలేదు. నా మనసే నాకు అర్థం కాలేదు. తెలిస్తే వచ్చేదాన్ని కాదు. ఆవిడ ఏడవసాగింది. మంచం మీద కూర్చుని వాళ్ళిద్దరినీ చూస్తున్న నాకు ఒకటి బాగా అర్థమైంది. నా మూలంగా వాళ్ళిద్దరికీ పోట్లాటలు వచ్చాయి. నన్ను ఈ ఇంట్లోంచి పంపించేస్తారు. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరి దగ్గరకో వెళ్ళాలి. నేను ఏడుస్తున్న ఆవిడనే చూస్తూ కూర్చున్నాను. తర్వాత 4-5 నెలల పాటు ఆయన మళ్ళీ ఆ ఇంటికి రాలేదు. కానీ ఎందుకో గాని పంకజం అది లక్ష్యపెట్టలేదు. నన్ను గుండెల్లో పెట్టుకుని దాచుకున్నట్టు చూడసాగింది. నాకు తనే జడవేసేది, నీళ్లు పోసేది, అన్నం తనే తినిపించేది. నన్ను ఎత్తుకుని కూరగాయల తోటకి, పొలాలకి పనులు చూసుకోవటానికి వెళ్ళేది. ఇంట్లోనూ బయట కూడా. నౌకర్లంతా ఆమె అంటే ఎక్కడ లేని భయభక్తులు చూపించేవాళ్ళు. ఆమెకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది. వ్రతాలు, పూజలు ఆ ఇంట్లో ఇక తప్పనిసరి కార్యక్రమం. ఒకరోజు సంధ్యవేళ వాకిట్లో కొబ్బరి చెట్ల కింద ఉన్న గచ్చు మీద నవరు మంచం వేసుకుని పంకజం నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని చందమామలో కనిపించే ముసలమ్మ కుందేలు కథ చెబుతుంది. అక్కడంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది. పగలంతా ఆ ఇంటి వాతావరణం ఎంత సందడిగా ఉంటుందో రాత్రివేళ అంత ఒంటరితనంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. నౌకర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో మిగిలేది నేను, పంకజం, వీరమ్మ. శివుడు అనే ఒక తాగుబోతు నౌకరు. వాడు తాగి ఉన్నా లేకపోయినా అందర్నీ హడలుగొడుతూ ఉంటాడు. పంకజానికి వాడంటే అసలు భయం లేదు. తాగి బలిష్టంగా, క్రూరంగా ఉండేవాడు. పంకజం ముందు పెంపుడు కుక్కలా ఉండేవాడు. ఆవిడ నాకెంత ఆప్యాయంగా అన్నం తినిపిస్తుందో వాడికి అంతగా అన్నం తినిపిస్తుంది. వాడు ఈరోజు ఇంకా ఇంటికి రాలేదు. వీరమ్మ వంట ఇల్లు సర్దుతుంది. ఇంతలో ఒక నౌకరు అక్కడికి వచ్చాడు. జేబులోంచి ఉత్తరం ఒకటి తీసి పంకజానికి ఇచ్చాడు. పంకజం నేను ఒళ్ళోంచి లేవపోతుంటే నన్ను అదిమిపెట్టి ఆపి అలాగే ఉంచి ఆ ఉత్తరం చదివింది. అందులో ఏముందో ఏమో. ఆవిడ కోపంగా ఆ ఉత్తరం సర్రున నిలువున చించింది. కసిగా ముక్కలు ముక్కలు చేసింది. అవి అతని ముఖాన కొట్టింది. ఈ ఉత్తరానికి నా సమాధానం ఇదే అని చెప్పు అంది. వచ్చిన అతను కాస్త కూడా అవమానం ఫీల్ అవ్వలేదు. ఈ అవమానం తనది కాదని మరో వ్యక్తిది అన్నట్టు నిర్వికారంగా వెళ్ళిపోతున్నాడు. వెనుక నుంచి పంకజం పిలిచింది. ఇదిగో ఆగు. అంతేకాదు, ఈ ఊరు ఆయన అబ్బసొమ్ము కాదని చెప్పు. నా ఇష్టమయ్యి నేనిక్కడ ఉండదలుచుకుంటే నన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అన్నానని చెప్పు. అతను తల ఊపి వెళ్ళబోయాడు. పంకజం మళ్ళీ కేకపెట్టి పిలిచింది. ఇదిగో నిన్నే. నేను ఈ ఊరిలో ఉండటమే కాదు, ఈ పిల్లని ఇక్కడే పెంచి పెద్ద చేస్తానన్నానని కూడా చెప్పు. వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి బెదిరింపుల ఉత్తరాలు పట్టుకుని నా గడపలో ఎవరైనా అడుగు పెట్టారా వాళ్ళు కాళ్ళు వెరక్కొట్టేస్తాను. జాగ్రత్త. ఇంతలో వీరమ్మ పరిగెత్తుకు వచ్చింది. అమ్మా, ఏమిటా తొందర మాటలు? తర్వాత మీరే బాధపడతారు అంది. బాధపడను వీరమ్మ, బాధపడను. నా జన్మలో ఎవరి కోసమూ బాధపడను. నేను కోరుకున్నదేమిటి? ఆయన తోడు. నేనేమి వీధిన పడి తగుదనమ్మా అంటూ ఆయన మనిషినని చెప్పుకోవటం లేదే. నేనెంత ఆయన మనిషిని కావాలని అనుకున్నా ఆయన స్వంతం నేను కాగలను తప్ప ఆయన నా స్వంతం కాలేడు వీరమ్మా. నాకు ఒక తోడు కావాలి అనే సంగతి ఆయన ఎందుకు ఏమిటి ఆయన అహం? నేను ఆడదాన్ని అనేగా. ఈ సంఘంలో అధికారమంతా మగవాడి చేతిలోనే ఉందనేగా. ఏది ఏమైనా సరే ఈ పిల్లని నేను వదలను. ఎందుకో వీరమ్మా నాకు తెలియదు. ఈ పిల్లని చూడగానే నేను కోరుకున్న తోడు దొరికినట్టు అనిపించింది. ఈ పసికూన కూడా నాలాగే ఎవరూ లేనిది. చిన్నప్పుడే అమ్మా నాన్న పోవటం, ఎవరి పంచనో ప్రేమ అనేది ఎరగకుండా వీధి కుక్కలా బతికి 12 సంవత్సరాల వయసుకే సర్వం కోల్పోవటం నాకు తెలుసు వీరమ్మా. ఆ బాధ ఏమిటో, ఆ భయం ఏమిటో నాకు కాక ఎవరికి తెలుస్తుంది? పిల్ల కడిగిన ముత్యంలా ఉంది.
ముఖంలో ఎంత కల. నేను కనీసం ఈ ఒక్క పిల్లనైనా అలాంటి బ్రతుకులో పడిపోకుండా కాపాడితే నా ఈ చిన్న జీవితం ధన్యమైనట్టే. ఈ పిల్లను చూస్తుంటే నాకు నా చిన్ననాటి రోజులే గుర్తుకు వస్తున్నాయి వీరమ్మ. అప్పటికి ఇప్పటికి నేను ఒంటరిదాన్నే. నాకు తోడు కావాలి వీరమ్మ. ఈ అమ్మాయి నాకు భగవంతుడు ఇచ్చిన తోడు అనుకుంటున్నాను. పంకజం ఒక్కసారిగా నన్ను పట్టుకుని ఏడవసాగింది. వీరమ్మ దగ్గరికి వచ్చింది. ఏమిటమ్మా మీరు? ఈ మధ్య మరీ ఇలా బెంబేలు పడిపోతున్నారేమిటి? కసిరింది. నా మనసు దిగులు పడిపోతుంది వీరమ్మ. ఈ జీవితం ఇలా అంతం అవుతుందా అని భయం వేస్తుంది. చూడు, మనిషి తల్లిదండ్రుల మధ్య బాల్యం గడిపితే అంతా నావాళ్ళు నీవాళ్ళు ఆ జ్ఞాపకాలతో తర్వాత జీవితం అంతా నావాళ్ళు అని ధైర్యంగా గడపగలుగుతాడు. పోని చిన్నప్పుడు ఎవరూ లేకపోయినా పెళ్ళి అయ్యి పోని వేరే ఒక భర్త ఉంటే లోకం ఎంత నవ్వినా నాది అనే ఒక సంసారం ఉంటుంది. ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ ఆటపాటలు చదువు సంధ్యలు చూడటం ఆ జీవితం సందడిమయంగా గడుస్తుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ బాధలు అంటూ ఆ సందడి అయినా ఉంటుంది. వీరమ్మ, నీ సంగతి చూడు. నీ భర్త చిన్నప్పుడు పోయినా నీ కొడుకు అనేవాడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలా ధైర్యంగా ఉండగలుగుతున్నావు. ఏం కొడుకమ్మా, వాడిని పెంచి పెద్ద చేయడానికి రెక్కలు ముక్కలు చేసుకున్నాను. ఇష్టపడ్డాడని కోరుకున్న పిల్ల నాకు నచ్చకపోయినా పెళ్లి చేశాను. వాడిప్పుడు నన్ను ఉద్ధరిస్తున్నాడా? నేను మీ పంచన చాకిరీ చేసుకుని మీరే నా తోడు అన్నట్టుగా బ్రతకటం లేదు అంది. వీరమ్మ ఆవిడని చాలాసేపు సముదాయించింది. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా మీరు ఈ పిల్లని తెచ్చుకోవటం తప్పమ్మా అంది వీరమ్మ. పంకజానిది ఒత్తైన పెద్ద జుట్టు. ముడి విప్పి జడ పాయలు విడదీసి దువ్వితే నల్లటి కృష్ణవేణి ప్రవాహం నిండుగా రాత్రివేళ ప్రవహిస్తున్నట్లే వీపంతా పరుచుకుంటుంది. ఆవిడ జుట్టుని 2 చేతులతో పట్టుకోవటం నాకు చాలా సరదాగా ఉండేది. వచ్చిన మర్నాడే నాకు జ్వరం వచ్చేసింది. తినటానికి ఏది ఇచ్చినా వద్దని తోసేసేదాన్ని. ఆచార్యులు గారు వచ్చి నాది బెంగజ్వరం అన్నాడు. పంకజం నా దగ్గర కూర్చుని ఎవరు కావాలమ్మా అని మీదకి వంగి అడిగేది. అమ్మ అనేదాన్ని. ఆవిడ ఏడ్చేది. అలా వారం రోజులు గడిచినాయి. నా జ్వరం ఎలాగో తగ్గింది. నా కాళ్ళు చేతులు పుల్లలా అయినాయి. ఛాతీ ఎముకలు పొడుచుకు వచ్చినట్టు కనిపించేవి. జుట్టంతా ఊడిపోయి జడ ఎలుక తోకలా అయ్యింది. పంకజం పెంపుడు కూతురు అంటూ నన్ను చూడటానికి ఇరుగు పొరుగు వచ్చేవాళ్ళు. భీమయ్య తాత అయితే సరే సరి. జ్వరం వచ్చినప్పుడు నా దగ్గరే ఉండేవాడు. చూడవచ్చిన వాళ్ళు నన్ను ఎగాదిగా చూసి ఈ ఎలకపిల్ల కోసమా పంకజం రెడ్డిగారితో పోట్లాట పెట్టుకుంది అని నా ఎదుటే అనేవాళ్ళు. వాళ్ళ సంభాషణ ప్రవర్తన చిత్రంగా ఉండేది. పంకజం ఎదురుగా ఉంటే అతి వినయంగా నమ్రతగా మాట్లాడేవాళ్ళు. పంకజం ఏ కాఫీ తేవటానికి లోపలికి వెళితే నా గురించి చెప్పుకుంటూ నవ్వుకునేవాళ్ళు. ఒకసారి పంకజానికి నేనిది చెప్పాను. ఆవిడ తర్వాత వాళ్ళని రానియటం మానిపించేసింది. పంకజం లేనప్పుడు వీరమ్మ అప్పుడప్పుడు నన్ను తిడుతూ ఉండేది. జ్యేష్ఠమోహానివి దాపురించావు. ఆ అమ్మగారికి అయ్యగారికి ముఖబంధనాలైనా లేకుండా చేశావు. నువ్వు చేస్తే పీడ విరగడవుతుందే పాపిష్టిదానా. తిను, పొట్ట పగిలేటట్టు బాగా తిను. నేను ఆవిడ ఇచ్చిన పాలు తాగలేదు. ఏడుస్తూ కూర్చున్నాను. పంకజం పొలం నుంచి వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఎత్తుకుని అడిగింది. నేను వీరమ్మ తిట్టిన తిట్లన్నీ వరుసగా ఒక్కటి మర్చిపోకుండా చెప్పాను. వీరమ్మ బిగ్గరగా అరిచింది. వీరమ్మ పరిగెత్తుకు వచ్చి భయంతో వణికిపోతున్నట్టు చూసింది. బుజ్జి చెప్పింది నిజమేనా అంటూ నేను చెప్పినవన్నీ అడిగింది. వీరమ్మ వెంటనే కళ్ళు పత్తికాయల్లా చేసేసింది. 2 చేతులు చాచి గుండెల మీద బాదుకుంటూ, అమ్మో అమ్మో, ఓరి నాయనో, ఎంత అబద్ధాలు ఎంత అబద్ధాలు, వేలడంత లేదు. ఈ పిల్ల నా మీద ఎంత చెప్పింది. అమ్మ బాబోయ్ అంటూ వచ్చి వంగి హఠాత్తుగా పంకజం 2 కాళ్ళు పట్టుకుంది. ఆ అమ్మగారు, మా అబ్బాయి చచ్చినంత ఒట్టండి. నేనేమీ అనలేదు. మీరు నన్ను చంపినా నాకిష్టమే. హాయిగా ఆనందంగా చచ్చిపోతాను. నేను మాత్రం ఆ మాటలేవీ అనలేదండి. మీ ఉప్పు తినే బ్రతికేదాన్ని. మిమ్మల్ని అంటే నా 2 కళ్ళు పోవండి. నా కాళ్ళకి పక్షవాతం వచ్చి చచ్చుపడిపోతాయండి. వీరమ్మ లే. పంకజం లేవదీసింది. ఈ పిల్ల అబద్ధం చెప్పిందండి అంది ఏడుస్తూ. ఏమ్మా, వీరమ్మ అనలేదా అని ఆవిడ నన్నేమీ అడగలేదు. అయినా నాకే చాలా భయం వేసింది. ఆ పూట నుంచి వీరమ్మ పంకజం ఎదురుగా నేనంటే అంత ఆపేక్షగా ఆవిడ లేనప్పుడు తిడుతూ ద్విపాత్రాభినయం చేస్తుండేది. చాకలి సాయితో నా గురించి కళ్ళు తిప్పుతూ, అమ్మో, ఈ పిల్ల అసాధ్యురాలు, ఒట్టి అబద్ధాలు కోరు, మన మీద సిఐడిలా పనిచేసి అమ్మగారికి అందరి మీద చెబుతుంది అని కళ్ళు తిప్పుతూ చెప్పింది. చాకలి సాయికి వీరమ్మ గిన్నెల నిండా అన్నం ఇవ్వటం నేను చూశాను. భీమయ్య తాత నన్ను ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అన్నాడు. అమ్మకి అసలు చెప్పొద్దని అన్నాడు. భీమయ్య తాతే నేను పంకజం అని పిలుస్తుంటే తప్పమ్మా, అమ్మ అని పిలవాలి. ఆవిడ నీకు అమ్మ అని చెప్పాడు. మా అమ్మ అక్కడ ఉందిగా అన్నాను పైకి చూపిస్తూ. భీమయ్య తాత నన్ను దగ్గరికి తీసుకుని,
ఆ అమ్మే ఈ అమ్మరా బుజ్జి. మీ అమ్మ అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ శరీరం ఒక రావి చెట్లో దాచి వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఒక రాక్షసి ఆ శరీరం తినేసింది. అప్పుడు దేవుడిని ప్రార్థిస్తే దేవుడు ఈ రూపం ఇచ్చాడు. అందుకే ఆమెకి నీ మీద ఇంత ప్రేమ. నిజంగానా తాత? నిజంగానమ్మా అన్నాడు. మరి అమ్మ నాకేం చెప్పలేదే? చెప్పకూడదు, నువ్వే తెలుసుకోవాలి. అమ్మ చెబితే అమ్మ శరీరం కాస్త మాయమైపోతుందని దేవుడు భయపెట్టాడు. ఇది వినగానే నాకు చాలా సంతోషం వేసింది. తాత ఒళ్ళోంచి దిగి గదిలోకి పరుగులు తీశాను. అక్కడ అమ్మ మంచం మీద కూర్చుని జాకెట్ కుడుతుంది. నేను వెళ్ళి అమ్మ అని పిలిచాను. ఆవిడ తలెత్తింది. ఎవరిని బుజ్జి నువ్వు పిలిచేది? నిన్నే. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాను. అమ్మ అమ్మ అంటూ భీమయ్య తాత చెప్పిందంతా చెప్పాను. ఆవిడ ఆశ్చర్యంగా వింది. తర్వాత నా బొగ్గల నిండా ముఖం అంతా ముద్దలతో నింపింది. అవును బుజ్జి, దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు అంది. ఆవిడ ఏడ్చేసింది. ఊహ తెలిసిన తర్వాత కానీ భీమయ్య తాత చెప్పిన కథలో పరమార్థం నాకు అర్థం కాలేదు. ఆ రోజు నుంచి నేను ఆవిడని క్షణం వదిలి ఉండేదాన్ని కాను. ఆవిడ నాకు ఆటపాటలు నేర్పింది. ఆవిడికి సంగీతం బాగా వచ్చు. వీణ వాయిస్తూ కమ్మని కంఠంతో పాడుతుంటే నాకు ఈ లోకంలో ఇంకేది పట్టనట్టు దగ్గర కూర్చుని వినేదాన్ని. ఆవిడ నాకు అఆలు దిద్దటం నేర్పింది. ఆవిడ నాతో పాటు దాగుడుమూతలు ఆడేది. ఆవిడతో వెళ్ళేటప్పుడు నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళేది. ఒకసారి వస్తుంటే ఒక నడివయసు ఆయన పలకరించాడు. పంకజం, ఈ అమ్మాయి ఎవరు? నా కూతురండి. పిల్ల బాగానే తేలింది. 8 ఏళ్లుంటాయి అనుకుంటా. ఒక 10 ఏళ్లు ఓపిక పెడితే నీకు పంట బాగా పండిస్తుందనుకుంటాను. మీరు పెద్దవారు. మీ లక్ష్మి కూడా ఉందిగా. ఆ పంటేదో మీరే పోసుకోవచ్చుగా. మా ఇంటికి ఎవరైనా వస్తే మీ ఇంటికి పంపిస్తాలండి. ఏం కూసావు? మాటలు తిన్నగా రానియండి. నేను బూతులు తిట్టడం మొదలెడితే మీరెక్కడ ఆగుతారు? మీకసలు ఏం వస్తాయని? నీకు ఒళ్ళు బాగా బలిసింది. నీకు కళ్ళ కావరం రాలేదటండి? అలాగే. నోర్ముయ్, నా కాలుకి చెప్పుంది, జాగ్రత్త. ఇంతలో అక్కడికి శివ రానే వచ్చాడు. ఏంటమ్మగారు అంటూ శివాని చూడగానే ఆయన పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు. ఆ రోజంతా అమ్మ ఏడుస్తూనే ఉంది. నేను కళ్ళనీళ్లు తుడుస్తూ, అమ్మా ఎందుకు ఏడుస్తావు అన్నాను. ఏం లేదు, అన్నం తినమ్మా. వద్దు, ఆకలి లేదు. తినమ్మా. భీమయ్య రహస్యంగా నాకు చెప్పిన సలహా ప్రకారం నేను కంచంలో పెట్టి తీసుకువెళ్ళి తినమ్మా అంటూ ఆవిడ నోట్లో పెట్టాను. ఆవిడ నన్ను కౌగిలించుకుంది. నేను ఒక పెద్ద ఆరిందాని అన్నట్టు నా పొట్టలో ముఖం దాచుకుంది. భీమయ్య తాత అక్కడికి వచ్చాడు. ఏమిటమ్మా మీరు చిన్నపిల్లలాగా? అంతా తెలిసినవారు. ఈ ప్రపంచంలో మనుషులకి ఎంత కుళ్ళు బుద్ధులో మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది? మీరు మనసుకు పట్టించుకోకండి అన్నాడు. ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు నాకు ఈ మాటలు తప్పవు. నా మూలంగా ఆ పిల్లకి కూడా బాధ. నేను ఏ ఊరైనా వెళ్ళిపోతాను భీమయ్య. ఏ ఊరు వెళ్తారమ్మా? హైదరాబాద్ వెళ్ళిపోతాను. అక్కడ నాకు తెలిసిన రత్నావళి అనే అమ్మాయి ఉంది. మీ ఇష్టమమ్మా. ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే ఎక్కడైనా బాధలు తప్పవు. అక్కడికి వెళితే బుజ్జిని స్కూలులో చేర్పించవచ్చు. ఈ ఊరిలో స్కూలులో చేర్చుకోకుండా ఆ సత్యం రెడ్డి గారు ఇద్దరు పుణ్యం కట్టుకున్నారుగా. బుజ్జి చదువు కోసమైనా నేను ఈ ఊరు నుంచి వెళ్ళాలి. మీ ఇష్టమమ్మా. ఇక్కడ మీ పొలం పుట్రాకి ఏం బాధ లేదు. నేను చూసి పెడతాను అన్నాడు. ఆ రాత్రి అమ్మ నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని చెప్పింది, మనం హైదరాబాద్ వెళదాం. నువ్వు చదువుకుందువు కానీ. ఈ ఊరి స్కూలులో నన్ను ఎందుకు చేర్చుకోరమ్మా? అమ్మ ఒక్క క్షణం మాట్లాడలేదు. తర్వాత అంది, ఇక్కడ స్కూల్ బాగాలేదు. నాకు అసలు ఇష్టం లేదు. మనం హైదరాబాద్ వెళుతున్నాగా. మంచి స్కూల్లో చేర్పిస్తాను. నువ్వు పెద్ద చదువులు చదవాలి. మా బుజ్జి తల్లి ఇంత పెద్దగా అయ్యి డాక్టరు ఆఫీసరు అయ్యి ఇలా వస్తుంటే అప్పుడు ఎంత బాగుంటుందో. అప్పుడు అందరూ నన్ను చూసి ఈ ముసలావిడ ప్రియమద తల్లిగారా అంటారు. ఛీ, నువ్వు ముసలావిడు కాదు అన్నాను. అమ్మ ఫకాలున నవ్వింది. అప్పుడు ఎంత అందంగా ఉంది. నాకు ఆవిడ నవ్వుతుంటే చూడాలని, ఆవిడని ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలని ఎంతగానో అనిపించేది. ఆ తర్వాత వచ్చే పౌర్ణమికి నేను, అమ్మ, వీరమ్మ, భీమయ్య తాత హైదరాబాద్ బయలుదేరాం.